కానీ ఇప్పుడు కృత్రిమ కొరత సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పి కాంగ్రెస్ పార్టీ గట్టిగా మాట్లాడుతోంది. చివరిగా యూరియా పరిస్థితి, ఒక యూరియా బస్తా ఇవ్వండి అని చెప్పేసి ఈ రోజున తెలంగాణలోని ప్రతి పల్లెలో ఉన్న ప్రతి రైతు కూడా అడుగుతున్నారు. ప్రతి రైతు, ఒక రైతు ఇద్దరు రైతులని కాదు, మీరు ఏ గ్రామం కన్నా పోయిరని, పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా రైతు అనే అతని దగ్గర పోయి మీరు అడగండి. ఇవాళ 10 సంవత్సరంలో లేని లోటు ఇవాళ ఎందుకు వచ్చింది? ఇంతకుముందు గ్రామాల్లో ఏముండేది, నాకు 2 బస్తాలు కావాలని చెప్పేసి అని అంటే 2 బస్తాల కోసం మళ్ళీ నేను అక్కడ పోయి తెచ్చుకోవడం ఎందుకని చెప్పేసి ఆ షాపు దగ్గర పోయి తీసుకురమ్మని చెప్పేసి దానికి సంబంధించిన డబ్బులు వాళ్ళకి ఇస్తే కిరాయి ప్లస్ ఆ యొక్క యూరియా బస్తాలు ధరించినట్లయితే వాళ్ళు ఇంటి దగ్గర ఏమంటే ఇంటి దగ్గర వేసేటోళ్ళు, పొలం దగ్గర ఏమంటే పొలం దగ్గర వేసేటోళ్ళు. ఏనాడు 10 ఏళ్లలో యూరియా కోసం ఎప్పుడు కూడా ఎవరు లైన్లు కట్టలే. ఆనాడు 2014 కంటే ముందు లైన్లు కట్టిండ్రు, మళ్ళీ 10 ఏళ్ళ తర్వాత ఇలా లైన్లు కట్టారు. సో రాష్ట్రం ఏర్పడిన తర్వాత అట్లాంటి పరిస్థితి రాలేదని అంటారు. రాలేదు. ఆ పరిస్థితి రాకపోవడానికి కారణం కేసీఆర్ గారి యొక్క దూరదృష్టి, కేసీఆర్ యొక్క ఆలోచన విధానం, కేసీఆర్ గారి యొక్క ఆనాడున్న ప్రభుత్వంలో ఉండే అధినేతలతోని మంత్రులతోని మాట్లాడి అతను కేసీఆర్ గారు, ఎందుకంటే నేను రైతు బంధు సమితి అధ్యక్షుడిగా ఉన్నా, అవును, కాబట్టి వారితో పాటు నేను దగ్గరగా ఉండి చూసేవాడిని. అలాంటి రాధామోహన్ సింగ్ దగ్గర కలిసి మాట్లాడి ఆ యొక్క యూరియాను తీసుకొచ్చారు. అనంత్ కుమార్ గారు ఉంటే వారి దగ్గర మాట్లాడి తీసుకొని వచ్చారు. వ్యవసాయ శాఖ మంత్రిగా లేకపోతే ఆ పర్టికులర్ ఎరువుల శాఖ మంత్రిగా ఎవరుంటే వాళ్ళతో మాట్లాడి ఒప్పించి మెప్పించి ఎప్పుడైతే అన్సీజన్ ఉంటుందో అన్సీజన్లో తీసుకొచ్చి బఫర్స్ పెట్టేవారు. రైట్, అది ఏప్రిల్ మేలో బఫర్లు పెట్టుకొని ఆ బఫర్ స్టాక్ పెట్టడానికి జాగా లేకపోతే ఆనాడు 2014లో 4 లక్షల మెట్రిక్ టన్నుల కెపాసిటీ ఉన్న గోడౌన్లు ఉంటే నబార్డ్ నుంచి 1100 కోట్ల లోన్ తీసుకొని దరిదాపుగా 26 లక్షల మెట్రిక్ టన్నుల జాగా ఏదైతే ఉన్నదో వాటిని కట్టిండ్రు. 26 లక్షల మెట్రిక్ టన్నుల గోడౌన్స్ కట్టిండ్రు. అంత జాగా దొరికింది వాటికి. అంటే 30 లక్షల మెట్రిక్ టన్నులు ఇవాళ ఎరువులకు కావచ్చు, పండిన పంటను కొన్ని రోజులు స్టాక్ చేయడం కోసం కావచ్చు, మరే ఇతర అవసరాలకు కూడా గోడౌన్స్ నిర్మాణం చేసింది కేసీఆర్ గారి ప్రభుత్వం. బఫర్గా పెట్టి, అంటే మిగతా టైంలో ఎవరైతే వాడుకోరో దేశంలో ఆ టైంలో తీసుకొచ్చేసి పెట్టి 9 ఏళ్లలో ఒక్క రోజు కూడా రైతు ఇబ్బంది పడకుండా యూరియాని తీసుకొచ్చింది కేసీఆర్ గారు.